హాయ్ ఎవ్రీవన్, కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. పన్నెండవ అధ్యాయం జూలియన్ నేర్చిన జ్ఞానసారం. ప్రతీక: పసుపు గులాబీ. గుణం: నిస్వార్థ సేవాపరత్వం. వివేకం: నువ్వు చేసే సమాజ సేవే నీ జీవన ప్రమాణం. ప్రతిరోజు పవిత్రంగా ఉండాలి అంటే ఇతరులకి ఇవ్వడానికే జీవించాలి. ఇతరుల జీవిత స్థాయిని పెంచగలిగితే నీ జీవితం కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. నైపుణ్యాలు: రోజూ ఒక మంచి పనైనా చెయ్యి. అడిగిన వాడికి కాదనకు. సుసంపన్నమైన అనుబంధాలు పెంచుకో. ఉల్లేఖనం: ఇతరులకు ఇవ్వటమే అన్నిటికంటే ఉత్తమమైన పని. నీ ఉదాత్త ఆశయంపైనే దృష్టిని నిలుపు. చాప్టర్ 13. జీవిత పర్యంత ఆనందం వెనుక రహస్యం. నేను సూర్యాస్త సమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినప్పుడల్లా సృష్టికర్త పట్ల ఆరాధనతో నా ఆత్మ ఉప్పొంగిపోతుంది. మహాత్మా గాంధీ. జూలియన్ తన శివన ఆశ్రమ అనుభవాలు నాతో పంచుకోవటానికి నా ఇంటికి వచ్చి 12 గంటలయ్యింది. ఆ 12 గంటలే నా జీవితంలోకెల్లా ముఖ్యమైనవనడంలో నాకేమీ సందేహం లేదు. ఒక్కసారిగా నాలో గొప్ప ఆనందం, గొప్ప ప్రేరణ కలిగాయి. ఒక విధంగా బంధ విముక్తి కూడా కలిగింది. రామన్యోగి కథ, అందులో ప్రతిఫలించిన కాలాతీత సుగుణాలు జీవితం పట్ల నా దృక్పథాన్నే మార్చేశాయి. నేను నా మానవ సామర్థ్యం లోటుపాటులను తరిచి చూడటానికి కూడా ప్రయత్నించలేదని అర్థమైంది. జీవితం నాకిచ్చిన కానుకలను విసిరివేయటమే నేను చేస్తున్న పని. నాకు అర్హత ఉన్న సంతృప్తి, శక్తి, ఆనందం లేకుండా నేను గడుపుతున్న జీవితాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోవటానికి జూలియన్ పంచిన విజ్ఞానం ఒక అవకాశాన్నిచ్చింది. జూలియన్ వెళ్తున్నాడు అంటే నాకు బెంగగా ఉంది. నేను అతి త్వరలో బయలుదేరాలి. నీకు చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు నా పని ఉంది. క్షమాపణ కోరుతున్న ధోరణిలో అన్నాడు జూలియన్. నా పనికి తొందర లేదు అన్నాను. కానీ నా పని ఆగటం కష్టం చిరునవ్వుతో అన్నాడు. అయితే నేను వెళ్లే ముందు రామన్యోగి కథలోని చివరి అంశాన్ని నీకు చెప్పాలి. లైట్ హౌస్లోంచి బయటకు వచ్చిన సుమో యోధుడు తోటలోకి ఒక గులాబీ రంగు వైరు మాత్రమే మొలకు చుట్టుకుని రావటం, అక్కడ మెరుస్తున్న స్టాప్ వాచ్ మీద జారి క్రింద పడ్డం నీకు గుర్తుండే ఉంటుంది. ఒక యుగం గడిచిందేమో అన్నంతసేపటి తర్వాత అతనికి మెల్లిగా సృహ వచ్చాక పసుపు గులాబీల సువాసన ముక్కుపుటాలకు తాకింది. ఆనందంతో ఒక్కసారి లేచి గెంతాడు. అతనికి తన ఎదుటి ఉన్న తోవలో చిన్న చిన్న వజ్రాలు పొదిగిన బాట కనిపించింది. సహజంగానే ఆ సుమోయోధుడు ఆ బాటలో వెళ్లి కలకాలం ఆనందంగా జీవించాడు. ఇది సంభవమే అనిపిస్తుంది, నేను నవ్వుతూ అన్నాను. నిజమే, రామన్యోగి ఊహాశక్తి అమోఘమైందని ఒప్పుకుంటాను. అయితే ఈ కథ వెనక కొన్ని లక్ష్యాలున్నాయని, ఈ కథ ప్రతిఫలించే జీవన సూత్రాలు శక్తివంతమైనవని, అదే సమయంలో ఆచరణాయోగ్యమైనవని నువ్వే గమనించావు. నిజం అన్నాను, ఏమాత్రం సంకోచం లేకుండా. ఈ వజ్రాల బాట నీకు జ్ఞాన సమృద్ధమైన జీవితానికి అవసరమైన ఆఖరి సుగుణం గురించి గుర్తు చేస్తుంది. ఈ సూత్రాన్ని నీ నిత్య జీవితంలో ఆచరించడం ద్వారా నువ్వు నేను వర్ణించలేనంతగా నీ జీవితాన్ని వికసింప చేసుకోగలవు. అతి సామాన్యమైన వాటిలో అద్భుతాలను దర్శించగలవు. అలాగే నువ్వు నాకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఇతరులతో ఈ జ్ఞానాన్ని పంచుకోవటం ద్వారా వాళ్ళ ప్రపంచాన్ని కూడా సాధారణ నుంచి అసాధారణానికి మళ్లించగలవు. ఇది నేర్చుకోవటానికి నాకు కొంత వ్యవధి పడుతుందా అని అడిగాను. సూత్రం చాలా స్పష్టంగా, సూటిగా, వెంటనే అర్థమయ్యేలా ఉంటుంది. కానీ దాన్ని నువ్వు మెలకువగా ఉన్న అనుక్షణము ఆచరించటం నేర్చుకోవటానికి మాత్రం 2 వారాల వరకు పట్టవచ్చు. సరే చెప్పు, అది వినకపోతే ప్రాణం పోయేటట్టుంది అన్నాను. నువ్వు ఆ మాట వాడటం తమాషాగా ఉంది. ఎందుకంటే ఈ సూత్రమేమో జీవించటమనే కళకు సంబంధించింది. శివనయోగుల సిద్ధాంతం ఏమిటంటే ఈ క్షణంలో జీవించటం అనే దాని నుంచి జీవితంలో ఆనందం, సంతృప్తి లభిస్తాయని. నీ గతం వంతెన క్రింద ప్రవహించిన నీరు లాంటిది. భవిష్యత్తు సుదూరంగా భూమి ఆకాశాలు ఏకమయ్యే చోట కనిపించే సూర్యుడు లాంటిది. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ క్షణం. అందులో జీవించి దాన్ని పూర్తిగా అనుభూతి చెందటం నేర్చుకో. నువ్వు చెబుతున్నది పూర్తిగా అర్థమైంది జూలియన్. నేను మార్చలేని గతకాలం సంఘటనలను తలుచుకుని బాధపడుతూనో, రానున్న రోజుల్లో వస్తాయో రావో తెలియని విషయాల గురించి ఆందోళన చెందటమో చేస్తూ రోజులు గడుపుతుంటాను. నా మనసు ఎప్పుడూ నన్ను లక్షలాది దిక్కులకు లాక్కెళ్లే లక్షలాది ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా చచ్చే నిస్పృహ కలుగుతూ ఉంటుంది అన్నాను. ఎందుకు అని అడిగాడు. దానివల్ల ఒకటే అలసట, మనశ్శాంతిని కోల్పోతాను. అయినా
ఒక్కోసారి నా మనసు నా ఎదుట ఉన్న దానితోనే పూర్తిగా నిండి ఉండటం కూడా జరుగుతుంది. సాధారణంగా నా పీకల మీద కేసులు ఉండి నేను చచ్చినట్లు వాదన తయారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనసంతా దాని మీదే ఉంటుంది. వేరేమీ ఆలోచించే ప్రసక్తే ఉండదు. అలాగే తోటి ఉద్యోగులతో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు గెలుపు తప్ప మరే ఆలోచన లేనప్పుడు కూడా ఇలాంటి ఏకాగ్రత ఉంటుంది. అలాంటప్పుడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అప్పుడు మాత్రం ఆ క్షణం జరుగుతున్నది తప్ప నా జీవితంలో ఏది ముఖ్యం కాదని అనిపిస్తుంది. నా ఆందోళనలు, బిల్లులు, న్యాయవాద వృత్తి ఏవి అప్పుడు గుర్తుకురావు. ఇప్పుడు ఆలోచిస్తే నేను నిజంగా ప్రశాంతంగా ఉన్నది ఈ క్షణాల్లోనేనేమో అని అనిపిస్తుంది. నిన్ను సవాలు చేసి నీకిష్టమైన పనిలో నిమగ్నమైనప్పటికంటే ఆత్మతృప్తి మరెందులోనూ దొరకదు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన కీలక సూత్రం ఏమిటంటే ఆనందం ఒక ప్రయాణమే గాని గమ్యం కాదు. ఈ రోజు కోసమే జీవించు, మరో రోజు ఇలాంటిది రాదు అన్నాడు జూలియన్. చేతులు రెండు నమస్కార ముద్రలు దగ్గర చేస్తూ, రామన్ కథలోని వజ్రాల బాట దీనికే ప్రతీకనా అని అడిగాను. అవును, స్పష్టంగా చెప్పాడు జూలియన్. సుమోయోధుడు ఆ వజ్రాల బాటలో నడుస్తూ సంతృప్తి, ఆనందం పొందినట్లే నువ్వు కూడా ఇప్పుడు నడుస్తున్న బాట వజ్రాలతో, ఇతర అమూల్యమైన సంపదతో నిండి ఉందని అనుకున్నప్పుడు నువ్వు కావాలనుకున్న జీవితం నీకు లభిస్తుంది. జీవితంలో పెద్ద పెద్ద ఆనందాల వెంటపడి చిన్న చిన్న ఆనందాలను కోల్పోవద్దు. వేగం తగ్గించుకో. నీ పరిసరాల్లోని సౌందర్యాన్ని, పవిత్రతను ఆస్వాదించు. నీకోసం నువ్వు ఈ మాత్రమేనా చెయ్యాలి అన్నాడు. అంటే నేను పెద్ద లక్ష్యాలు పెట్టుకోవటం మానేది ఈ క్షణం కోసం జీవించాలంటావా అని అడిగాను. కాదు అన్నాడు జూలియన్ ఖచ్చితంగా. నేను ఇందాకే చెప్పినట్లు నిజమైన విజయం కావాలి అంటే భవిష్యత్తు కోసం లక్ష్యాలు, కలలు ఏర్పరచుకోవటం చాలా ముఖ్యం. నీ భవిష్యత్తులో లభించే దానిపై నీకున్న ఆశాభావమే రోజు నువ్వు ఉత్సాహంగా నిద్రలేవటానికి, రోజంతా చురుగ్గా ఉండటానికి ప్రేరణ ఇస్తుంది. లక్ష్యాలు నీ జీవితాన్ని శక్తి సంపన్నం చేస్తాయి. నేను చెబుతుందల్లా ఇది. ఏదో సాధించాలనే తపనతో ఇప్పుడు లభిస్తున్న ఆనందాన్ని దూరం చేసుకోకు. నీ ఆరోగ్యానికి, సంతృప్తికి తోడ్పడే అనుభవాలను వాయిదా వేయకు. ఈ రోజును సంపూర్ణంగా అనుభవించాలి. నువ్వు ఎప్పుడో లాటరీ గెలిచిన రోజో, పదవి విరమణ చేసిన రోజో కాదు, జీవించడాన్ని ఎప్పుడూ వాయిదా వేయకు అన్నాడు. జూలియన్ లేచి నుంచిని అనుభవజ్ఞుడైన న్యాయవాది తన ముగింపు వాదనను సిద్ధం చేసుకుంటున్నట్లుగా సాలోచనగా పచార్లు చేశాడు. నీ కంపెనీలో మరికొందరు యువ న్యాయవాదులు చేరి నీకు పని ఒత్తిడి తగ్గాక నువ్వు నీ భార్యతో, పిల్లలతో ఇంకా ప్రేమగా ఉంటావనే భ్రమతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నీ బ్యాంకు ఖాతా నిండుగా ఉండి నీకు మరింత విశ్రాంతి సమయం దొరికినప్పుడు నీ శరీరాన్ని, మనసును పట్టించుకుంటానని, సుసంపన్నం చేసుకుంటానని భ్రమలు పెట్టుకోకు. నీ కృషి ఫలాలను నువ్వు ఈనాడే అనుభవించాలి. ఈ క్షణాన్ని జుర్రుకుని ఆనందాన్ని పొందాలి. ఈరోజే నీ ఊహాకల్పనను విస్తృతపరిచి నీ కలల పంటకు నాట్లు వేయాలి. మరీ ముఖ్యంగా నీ కుటుంబం అనే కానుకను నిర్లక్ష్యం చేయవద్దు. నాకు నువ్వేమంటున్నావో సరిగ్గా అర్థం కావట్లేదు జూలియన్ అన్నాను. నీ పిల్లల బాల్యాన్ని నువ్వు జీవించు అన్నాడు జూలియన్. ఏంటి, నాకు అగమ్యగోచరంగా ఉంది అన్నాను. నీ పిల్లల బాల్యంలో భాగస్వామి కావటం కంటే అర్థవంతమైనవి ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి. నీ పిల్లలతో మొదటి మెట్లు కూడా ఎక్కనివాడు విజయానికి ఎన్ని మెట్లు ఎక్కితేనే? నీకోసం ఒక గృహం ఏర్పాటు చేసుకోలేని వాడివి నీకు నీ బ్లాకులలోకెల్లా పెద్ద భవనం ఉంటే మాత్రమే? నీ పిల్లలు తాను నాన్నగా నిన్ను గుర్తించలేనప్పుడు దేశంలోకెల్లా గొప్ప న్యాయవాదిగా గుర్తింపు పొందితే మాత్రమే? జూలియన్ గొంతు భావోద్వేగంతో వణికింది. నేను చెబుతున్నదేమిటో తెలిసే చెప్తున్నాను అన్నాడు. అతని చివరి వ్యాఖ్యకు నేను నిర్ఘాంతపోయాను. నాకు జూలియన్ గురించి తెలిసిందల్లా అతను సూపర్ స్టార్ న్యాయవాది అని, గొప్పవాళ్ళు అందమైన వాళ్లతో తిరిగేవాడని తెలుసు. ఫ్యాషన్ మోడల్స్తో అతని ప్రేమాయణాలు కూడా అతని న్యాయవాద నైపుణ్యంలో సుప్రసిద్ధాలే. ఇలాంటి వాడికి తండ్రిగా ఉండటం అంటే ఏం తెలుసు? నేను అందరితో మంచిగా ఉండటానికి, మంచి తండ్రి, సఫల న్యాయవాది కావటానికి పడుతున్న పాటలు అతనికేం తెలుసు? కానీ జూలియన్లోని అతీంద్రియ జ్ఞానం నన్ను ఆకట్టుకుంది. మనం వరాలుగా చెప్పుకునే చిన్న పిల్లల గురించి నాకు కూడా కొంచెం తెలుసు అన్నాడు మృదువుగా. కానీ నువ్వు న్యాయవాద వృత్తిని విరమించుకునే నాటికి నువ్వు అందరూ వెంటపడి యోగ్యుడైన బ్రహ్మచారివనే అనుకున్నాను అన్నాను. నేను నీకు తెలిసిన వేగవంతమైన, విజయవంతమైన జీవితాన్ని పొందటానికి ముందు నేను వివాహితుడినన్న విషయం నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు అన్నాను. ఒక క్షణం ఆగాడు. చిన్నపిల్లాడు ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిన రహస్యాన్ని మిత్రుడికి విప్పి చెబుతున్నట్లు అన్నాడు. నాకు ఒక కూతురు కూడా ఉండేదని బహుశా నీకు తెలుసుండదు. ఎంతో ముద్దుగా, నాజుగ్గా ఉండేదే నా పాప. అప్పట్లో నేను చాలా వరకు తొలి రోజుల్లో నీలా ఆకాంక్షలతో, ఆశాభావంతో ఉండేవాడిని. జనం నన్ను చూసినప్పుడల్లా నాకు అద్వితీయమైన భవిష్యత్తు ఉందని, అందమైన భార్య, ముద్దులు మూటగట్టే కూతురు ఉన్నారని మెచ్చుకునేవాళ్ళు.
జీవితం ఇంత పరిపూర్ణంగా ఉండగా హఠాత్తుగా నా నుంచి అన్నీ తీసేసుకున్నారు. జూలియన్ తిరిగి వచ్చాక మొదటిసారి అతని ముఖంలో నీలి నీడలు కనిపించాయి. ఒక కన్నీటి చుక్క అతని కళ్ళల్లోంచి జారిపడింది. నాకు ఈ రహస్యం వెల్లడితో నోట మాట రాలేదు. నువ్వింకా చెప్పక్కర్లేదు జూలియన్, సానుభూతిగా అతని భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నాను. కానీ నాకు చెప్పాలని ఉంది జాన్. నా మాజీ జీవితంలో అందరికంటే ఎక్కువ భవిష్యత్తు ఉన్నవాడిగా కనిపించింది నువ్వే. నువ్వు నాకు నా యవ్వనాన్ని గుర్తు తెచ్చావు. ఇప్పుడు కూడా నువ్వు సాధించగలిగింది చాలా ఉంది. అయితే నువ్వు ఈ పద్ధతిలోనే జీవిస్తున్నావు అంటే మాత్రం వినాశనం తప్పదు. జీవితంలో నువ్వు అన్వేషించాల్సినవి, అనుభవించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయని నీకు చెప్పడం కోసమే నేను తిరిగి వచ్చాను. ఆ రోజు నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న డ్రైవరు ఆ అక్టోబర్ మధ్యాహ్నం నాడు ఒక జీవితాన్నే తీసుకుపోలేదు, రెండిటిని నాశనం చేశాడు. నా కూతురు మరణించాక నా జీవితం చెల్లాచెదురైంది. ఆ బాధను మర్చిపోగలనేమోనని మెలకుగా ఉన్న ప్రతి క్షణము ఆఫీసులోనే గడపడం ప్రారంభించాను. ఒక్కో రాత్రి ఇంటికి వెళ్తే పాప మధుర స్మృతులు కలచివేస్తాయనే భయానికి ఆఫీసులో సోఫాలోనే పడుకునేవాడిని. నా వృత్తి ప్రగతి పదంలో నడుస్తూ ఉండగా నా వ్యక్తిగత జీవితం అధ్వానమైపోయింది. నేను లా కళాశాలను వదిలిన నాటి నుంచి నా నిరంతర సహచరిగా ఉన్న నా భార్య నేను నా వృత్తికి బానిసనయ్యాననే నెపంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా ఆరోగ్యం క్షీణించింది. నువ్వు నన్ను కలిసే సమయానికి నేను ఆ విజయవంతమైన విచ్చలవిడి జీవితం జీవిస్తున్నాను. డబ్బుతో కొనగలిగినవన్నీ నా వద్ద ఉన్నమాట నిజమే, కానీ వాటి కోసం నా ఆత్మని అమ్ముకున్నాను. నిజంగా నేను చేసిందదే. జూలియన్ గొంతులో భావావేశం, కంఠం గార్గదికమైంది. నువ్వు నీ పిల్లల బాల్యంలో జీవించు అనటంలో నేను వాళ్ళ పెరుగుదలను దగ్గరగా చూసి ఆనందించడానికి సమయం కేటాయించాలని చెబుతున్నావు కదూ అని అడిగాను. ఈ రోజు కూడా తన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి తీసుకువెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పోగొట్టుకున్న నా కూతురి కిలకల నవ్వు వినటానికి లేదా తనతో దాగుడు మూతలు ఆడటానికి నేను ఏమివ్వాల్సి వచ్చినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. పాపను చేతుల్లో ఎత్తుకుని బంగారు వన్ని శిరోజాలను నిమరాలని ఇంకా ఉంది. పాప వెళ్తూ వెళ్తూ నా హృదయంలోని ఒక ముక్కును తనతో తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు శివనయోగుల సాహచర్యం వల్ల జ్ఞానోదయమే స్వీయ న్యాయకత్వం నేర్చుకున్నప్పటికీ నా మనోవేదికపై నా ముద్దుల కూతుర్ని చూడకుండా ఒక్కరోజు కూడా గడవదు. నీకు చక్కని పిల్లలున్నారు జాన్. అడవి కోసం చెట్లను విస్మరించవద్దు. నువ్వు నీ పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి నీ ప్రేమ. వాళ్లను మళ్ళీ తెలుసుకోవటానికి ప్రయత్నించు. నీ వృత్తి తెచ్చిపెట్టే ప్రతిఫలాల కంటే వాళ్లే నీకు చాలా ముఖ్యమని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు. త్వరలోనే వాళ్ళు తమ జీవితాలు నిర్మించుకుంటూ తమ కుటుంబాలు ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడిక నువ్వు చెప్పాలనుకున్నా చాలా ఆలస్యమైపోతుంది అన్నాడు జూలియన్. జూలియన్ నా మనసుకు తాకాల్సిన చోటే తాకాడు. నిజంగానే కొంతకాలంగా నాలో ఒక భయం ఉంది. నేను పని రాక్షసుడిగా మారిపోయి నా కుటుంబంతో క్రమేపీ అనుబంధం పోగొట్టుకుంటున్నానేమోనని. ఇప్పటిదాకా అది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన్నైనా నిప్పు రాజుకోవచ్చు. నా పిల్లలు బాహటంగా చెప్పకపోయినా వాళ్లకు నా అవసరం ఉందని తెలుసు. ఈ మాటలు జూలియన్ నుంచి వినటం మంచిదైంది. కాలం వేగంగా గడుస్తుంది. పిల్లలు ఎదుగుతున్నారు. నేను నా కొడుకు యాండీని తీసుకుని వాళ్ళ తాతగారితో చేపలు పట్టడానికి వెళ్ళి ఎంతకాలమైంది. ఇదివరకు ప్రతి శనివారం వెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఆ అలవాటు మరెవరి జ్ఞాపకంలా ఉంది. ఆలోచించే కొద్దీ దాని ప్రాముఖ్యం స్పష్టంగా తెలుస్తుంది. పియానో కచేరీలు, క్రిస్మస్ నాటకాలు, లిటిల్ లీగ్ ఛాంపియన్షిప్లు ఇవన్నీ నా వృత్తి ప్రగతికి బలైపోయాయి. నేనేం చేస్తున్నాను ఇంతకాలం అని ప్రశ్నించుకున్నాను. జూలియన్ వర్ణించిన జారుడు బెట్ల మీద నుంచి జారిపోతున్నాను. ఆ క్షణమే నేను మారాలని నిశ్చయించుకున్నాను. ఆనందం అన్నది ఒక ప్రయాణం. జూలియన్ భావోద్వేగంతో కొనసాగిస్తున్నాడు. అది నువ్వు జీవితంలో ఎంపిక చేసుకోవాల్సిన విషయం. బాటలో ఉన్న వజ్రాలను చూస్తూ నువ్వు ఆనందించవచ్చు, లేదా చిట్ట చివర దొరకపోయే స్వర్ణకుంభాన్ని ఊహించుకుంటూ జీవితమంతా పరిగెడుతూ ఉండవచ్చు. పరుగు చివర నీకు ఖాళీకుండా దొరికినా దొరకవచ్చు. కనుక ఇప్పుడు లభించే కొన్ని ప్రత్యేకమైన ఆనంద క్షణాలను అనుభవించు. ప్రస్తుతంలోని ఆనందాన్ని వదులుకోకు అన్నాడు. ప్రస్తుతంలో జీవించటం అనేది నేర్చుకోగలవా అని అడిగాను. తప్పకుండా. నీ ప్రస్తుత పరిస్థితులు ఎలాగైనా ఉండని, రోజు లభించే వజ్రాలతో తృప్తిపడి జీవించే కళని నువ్వు శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. అది మరీ ఆశావాహంగా లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకున్నదల్లా ఒక వ్యాపార లావాదేవీల్లో పోగొట్టుకున్నాడు అనుకో. అతను ఆర్థికంగానే కాక మానసికంగా కూడా బాగా దెబ్బతిన్నాడు అనుకో. అప్పుడు అని అడిగాను. నీ బ్యాంకు ఖాతా పరిమాణం, నీ ఇంటి ఆకారం నీ జీవితంలోని ఆనందాన్ని నిర్ణయించలేవు. దానికి అడ్డురాలేవు. నీ ప్రపంచం నిండా ఆనందం తెలియని కోటీశ్వరులున్నారు. నేను శివనాశ్రమంలో కలిసిన యోగులకు ఆర్థిక స్తోమతపైన, ఫ్రాన్స్లో వేసవి గృహాన్ని నిర్మించుకోవటం పైన మనసు ఉండేదనుకున్నావా అడిగాడు జూలియన్ అల్లరిగా.
అర్థమైందిలే అన్నాను. చాలా డబ్బు చేసుకోవటానికి, జీవితాన్ని చాలా ఆనందించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నువ్వు రోజుకు 5 నిమిషాలు కృతజ్ఞత అనేది అభ్యసిస్తూ గడిపావు అంటే నీ జీవితానికి అవసరమైన సంపద నీకు వచ్చినట్లే. నువ్వు ఇందాక చెప్పిన వ్యాపారవేత్త కూడా డబ్బు కోల్పోయినప్పటికీ ఎన్నో విషయాలకు కృతజ్ఞుడై ఉండాలి. తన జీవన గమనంలో అతనికి ఇంకా ఆరోగ్యం, ప్రేమించే కుటుంబం, తన సమాజంలో మంచి పేరు ఉన్నాయో లేదో అడుగు. అతనికి ఒక గొప్ప దేశంలో పౌరసత్వం, తలదాచుకోవటానికి ఒక పైకప్పు ఉన్నాయో లేదో అడుగు. బహుశా అతనికి కష్టించి పనిచేసే నైజం, గొప్ప కలలు కనే సామర్థ్యం అనే పెట్టుబడిలో ఉండి ఉండవచ్చు. అవేం తక్కువే కావు. వాటికి కూడా అతను కృతజ్ఞుడై ఉండాలి. మనందరం కృతజ్ఞులుగా ఉండటానికి చాలా కారణాలుంటాయి. వివేకవంతుడికి తన కిటికీపై వాలి కుహూమంటున్న పక్షిని చూసే అవకాశం కూడా కృతజ్ఞత వ్యక్తం చేయాల్సిన విషయంగానే కనిపిస్తుంది. ఒకటి గుర్తుంచుకో జాన్, జీవితం నువ్వు అడిగింది ఇవ్వదు, నీకు అవసరమైంది ఇస్తుంది. అయితే నేను రోజు నాకు ఉన్న వాటికి, అవి భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, వాటికి కృతజ్ఞత వ్యక్తం చేయటం ద్వారా నేను ప్రతిక్షణం జీవించడం నేర్చుకోగలుగుతానంటావు, అంతేనా అని అడిగాను. అవును, నీ జీవితంలో జీవాన్ని నింపుకోవటానికి ఇది చాలా మంచి పద్ధతి. ఈ క్షణాన్ని అనుభవించగలిగితే నీ భవిష్యత్తును ఇంకా బాగా నిర్మించుకోగలుగుతావు. భవిష్యత్తు నిర్మాణమా అని అడిగాను. అవును, నీకు ఇదివరకే చెప్పాను, మనందరిలోనూ ప్రతిభ ఉంటుందని. ఈ గ్రహంపై ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక విధమైన మేధావే అని. నాతో పనిచేసే కొందరు న్యాయవాదులు నీకు తెలియదులే చిలోక్తిగా అన్నాను. అందరిలోనూ ప్రతిభ ఉంటుంది, జూలియన్ మళ్ళీ నొక్కి పలికాడు. మనందరం చేయాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. నీ ఉన్నతాశయాన్ని నువ్వు గుర్తించి దానిపై నీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తే నీ ప్రతిభ వెలికి నీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఒక్కసారి ఈ ఆశయాన్ని నువ్వు గుర్తించావు అంటే అది గొప్ప ఉపాధ్యాయుడు కావచ్చు, గొప్ప కళాకారుడు కావచ్చు, నీ ఆకాంక్షలన్నీ అప్రయత్నంగానే తీరుతాయి. నువ్వు పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా రాదు. ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు ఎక్కువ ప్రయత్నించే కొద్దీ ఆశయ సిద్ధికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. దానికి బదులు నీ కలల బాటలో నడుస్తూ ఉండు. నువ్వు ఆశించిన ఫలం దానంతటా అదే ప్రవహిస్తుంది. అది నీ దివ్య లక్ష్యానికి నిన్ను చేరుస్తుంది. నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోవటం అంటే అదే అన్నాడు. నా చిన్నప్పుడు నాన్న నాకు జానపద కథ వినిపించేవాడు. దాని పేరు పీటర్ మాంత్రిక దారం. పీటర్ అనే అబ్బాయి చాలా చురుకైన కుర్రాడు. అందరికీ అతనంటే ఇష్టంగా ఉండేది. అతని కుటుంబం, ఉపాధ్యాయులు, స్నేహితులు చాలా ప్రేమించేవారు. కానీ అతనికి ఒక బలహీనత ఉండేది. ఏంటది అని అడిగాను. ఆ అబ్బాయి ఎప్పుడూ ఆ క్షణంలోని ఆనందాన్ని అనుభవించగలిగేవాడు కాదు. పాఠశాలలో ఉన్నప్పుడు బయట ఆడుకుంటే బాగుండును అని అనుకునేవాడు. బయట ఆడుకుంటున్నప్పుడు వేసవి సెలవుల గురించి కలలు కనేవాడు. ఇలా రోజు పగటి కలలు కంటూ నిత్య జీవితంలోనే ఆనందాల్ని అనుభవించగలిగేవాడు కాదు. ఒకరోజు ఉదయం పీటర్ తన ఇంటి దగ్గరి అడవిలో నడుస్తున్నాడు. అలసటగా అనిపించి గంటిపై కూర్చుని క్షణంలో నిద్రపోయాడు. మంచి నిద్రలో ఉండగా అతనిని తన పేరు ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. పీటర్, పీటర్ అని పైనుంచి స్వరం వినిపిస్తుంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఎదురుగా ఓ అద్భుతంగా ఉన్న స్త్రీ నిలబడి ఉంది. ఆమెకు 100 ఏళ్ల పైనే ఉంటుంది. ఆమె మంచులాంటి తెల్లని శిరోజాలు భుజం కిందకి వేలాడుతూ ఉన్నాయి. ఆమె వడలిన చేతులతో ఒక మాంత్రిక బంతి కూడా ఉంది. దాని మధ్యలో కన్నం. ఆ కన్నం నుంచి బంగారు దారం బయటకు వేలాడుతూ ఉంది. పీటర్, ఇది నీ జీవిత సూత్రం. దీన్ని కొంచెం లాగితే ఓ గంట క్షణాల్లో అయిపోతుంది. ఇంకొంచెం లాగితే నిమిషంలో రోజులే వెళ్ళిపోతాయి. నీ శక్తి కొద్దీ లాగితే నెలలు, సంవత్సరాలు కూడా కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోతాయి. పీటర్ చాలా ఉత్సాహపడ్డాడు. నేను ఇది తీసుకోవచ్చా అని అడిగాడు. ఆమె ఆ అబ్బాయికి ఆ బంతి ఇచ్చింది. మరుసటి రోజు పీటర్ క్లాసులో కూర్చుని ఉండగా విసుగ్గా అనిపించింది. వెంటనే తన సరికొత్త బొమ్మ గుర్తొచ్చింది. కొంచెంగా ఆ బంగారు దారాన్ని లాగాడు. ఆ క్షణమే అతని ఇంట్లో తోటలో ఆడుకుంటున్నాడు. దీని మంత్రశక్తిని గుర్తించిన పీటర్ కొంతకాలానికి ఎంతసేపు స్కూల్ పిల్లాడుగా ఉండటం అని యువకుడు కావాలని కోరుకున్నాడు. మళ్లీ దారాన్ని లాగాడు. వెంటనే తన యువకుడైపోయి ఎలిసి అనే అందమైన అమ్మాయితో సరసాలాడుతున్నాడు. ఇది కూడా సంతృప్తినివ్వలేదు. అప్పటికీ అతను ఒక క్షణం కూడా జీవితాన్ని ఆనందించలేదు. దానికి బదులు పెద్దవాడిని కావాలని కోరుకున్నాడు. మళ్లీ దారాన్ని లాగాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాయి. తను ఒక మధ్య వయస్కుడైపోయాడు. ఎలిసే అతని భార్య. ఇంటి నిండా పిల్లలు. అయితే పీటర్ మరొకటి కూడా గమనించాడు. ఇది వరకు తనకు నల్లటి ఒత్తైన జుట్టు ఉండేది. ఇప్పుడది నెరిసిపోయింది. తనకెంతో ప్రియమైన తన తల్లి కూడా ముసలిగా, బలహీనంగా అయిపోయింది. అప్పటికి ఈ క్షణంలో జీవించాలని పీటర్ అనుకోలేదు. కనుక మళ్లీ దారం లాగాడు. మార్పు కోసం వేచి చూశాడు. ఇప్పుడు పీటర్ 90 ఏళ్లవాడు. అతని నల్లటి జుట్టు మంచులా అయిపోయింది. అతని అందమైన భార్య ఎలిసి ముసలితనం వచ్చి కొన్నేళ్ల క్రితం మరణించింది కూడా. అతని పిల్లలు పెద్దవాళ్లై
ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అప్పుడు మొదటిసారి పీటర్ గ్రహించాడు, తన జీవితం అందించే అద్భుత క్షణాలన్నీ దేన్నీ అనుభవించలేదని. ఏ రోజు తన పిల్లలతో షిప్పింగ్కి వెళ్ళలేదు. ఎలిసీతో పున్నమి వెన్నెలలో చెట్టాబట్టాలేసుకుని నడవలేదు. తోటలో మొక్కలు నాటలేదు. తన అమ్మకు ఇష్టమైన పుస్తక పఠనం చేయలేదు. దానికి బదులు జీవితాన్ని త్వరగా ముగించాడు, దారి పొడుగునా ఉన్న ఆనందాన్ని చూడకుండానే. ఈ గుర్తింపు కల్లాగానే పీటర్కు చాలా విచారం కలిగింది. తను చిన్నప్పుడు మనసు బాగాలేనప్పుడు వెళ్ళే అడవికి వెళ్ళాడు. దానిలోకి ప్రవేశించగానే తన చిన్నప్పుడు మొక్కలుగా ఉన్నవి పెద్ద వృక్షాలుగా ఉండటం గమనించాడు. ఆ అడవే ఒక ప్రాకృతిక స్వర్గంగా మారిపోయింది. అతను గడ్డిపై జారగిలబడి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి ఎవరో పీటర్ పీటర్ అని పిలిచినట్లు అనిపించింది. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎదురుగా తనకు ఆ రోజు బంగారు బంతినిచ్చిన వృద్ధురాలు. నిర్ఘాంతపోయాడు. నా ప్రత్యేక కానుక బాగుందా అని అడిగిందామె. పీటర్ సూటిగా సమాధానం చెప్పాడు. మొదట్లో సరదాగా ఉంది, కానీ ఇప్పుడు అదంటే అసహ్యం వేస్తుంది. నా యావత్ జీవితం నా కళ్ళ ముందే ఒక క్షణం కూడా అనుభవించకుండా గడిచిపోయింది. అందులో మంచి అనుభవాలు, చెడ్డ అనుభవాలు కూడా ఉండి ఉండవచ్చు, కానీ నేను దేన్నీ అనుభవించలేకపోయాను. నా లోపల ఖాళీ ఏర్పడింది. జీవించటం అనే కానుకను కోల్పోయాను. నువ్వు కృతజ్ఞుడివి, అయినా నీకు ఆఖరి వరం ఇస్తాను, కోరుకో అంది ఆ వృద్ధురాలు. పీటర్ ఒక క్షణం ఆలోచించి గబగబా అన్నాడు, నాకు మళ్ళీ స్కూల్ పిల్లాడినైపోయి నా జీవితాన్ని మళ్ళీ జీవించాలని ఉంది. ఆ మాట అని అతను మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ తన పేరు ఎవరో పిలిచినట్లయి ఈసారి ఎవరబ్బా అనుకుంటూ కళ్ళు తెరిచాడు. అతని తల్లి ఎదురుగా నించుని ఉంది. ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. పీటర్ అప్పుడు గ్రహించాడు, ఆ అడవిలోని వృద్ధురాలు నిజంగానే తన కోరిక తీర్చి తిరిగి బాల్యాన్ని ఇచ్చేసిందని. లే పీటర్, మళ్ళీ ఎక్కువ నిద్రపోతావు నువ్వు. నీ కలలు కనే అలవాటు వల్ల స్కూలుకు ఆలస్యం అవుతావు. వెంటనేలే అని ఆజ్ఞాపించింది అమ్మ. ఇక ఆ క్షణం నుంచి పీటర్ తన జీవితాన్ని తను కోరుకున్నట్లుగా జీవించాడని చెప్పనవసరం లేదనుకుంటాను. పీటర్ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. ఎంతో ఆనందాన్ని, విజయాన్ని చవిచూశాడు. అదంతా తన భవిష్యత్తు కోసం వర్తమానాన్ని త్యాగం చేయటం మానుకున్నందువల్లే సాధ్యమైంది. అద్భుతమైన కథ అని అన్నాను. అయితే దురదృష్టవశాత్తు పీటర్ అతని మాయాసూత్రం అన్న కథ ఒక కల్పిత గాథ మాత్రమే. ఈ వాస్తవ ప్రపంచంలోనే మనకు జీవించడానికి రెండో అవకాశం రాదు. అందుకే మరి ఆలస్యమయ్యే లోపల జీవితం అనే కానుకని అనుభవించడానికి మేలుకోవాలి. కాలం నిజంగానే వేళ్ల నుంచి ఇసుక జారిపోయినట్లు జారిపోతుంది. ఈ కొత్త దినమే నీ జీవితాన్ని నిర్ణయించే ఒక కొత్త క్షణం. కానీ ఈ క్షణం నుంచే నీ జీవితంలో ఏది ముఖ్యమో నువ్వు తేల్చుకో. నీ జీవితాన్ని మరింత అర్థవంతం చేసే వ్యక్తులతో జీవితాన్ని పంచుకో. జీవితంలోని ప్రత్యేక క్షణాలను, వాటి శక్తిని అనుభవించు, ఆస్వాదించు. నువ్వు ఎప్పటినుంచో చేయాలనుకున్నవన్నీ చెయ్యి. నువ్వు ఎక్కాలనుకున్న పర్వతాన్ని అధిరోహించు. డోలు నేర్చుకోవాలి అనుకుంటే వాయించు. వర్షంలో నాట్యం చెయ్యి. కొత్త వ్యాపారం ప్రారంభించు. సంగీతాన్ని ప్రేమించడం నేర్చుకో. కొత్త భాష నేర్చుకో. నీ బాల్యంలోని ఆనందాలను మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకో. విజయం లేదా సంపాదన కోసం నీ ఆనందాన్ని త్యాగం చేయకు. అంతకు బదులు విజయానికి దారితీసే క్రమాన్ని అనుభవించడం అలవాటు చేసుకో. నీలోని స్ఫూర్తిని వెలిగించి ఆత్మకు ఉపశమనాన్నివ్వు. అదే నిర్వాణానికి మార్గం. నిర్వాణమా అని అడిగాను. శివనియోగులు చెప్పేదేమిటంటే, జ్ఞాన సముపార్జకులందరి అంతిమ గమ్యం నిర్వాణ అనే ప్రాంతం చేరుకోవటం. నిజానికి నిర్వాణం ప్రాంతం కాదు, అదొక మానసిక స్థితి. అంతకుముందు అనుభవించిన మానసిక స్థితులన్నింటినీ తుడిచిపెట్టే స్థితి. నిర్వాణంలో అన్నీ సాధ్యమే. అక్కడ దుఃఖం ఉండదు. జీవన నృత్యం అక్కడ దివ్య ప్రజ్ఞతో ప్రదర్శించబడుతుంది. నిర్వాణ స్థితికి చేరుకున్నప్పుడు భూతలంపై స్వర్గం నిర్మించుకోవడం సాధ్యమే. అదే వారి అంతిమ లక్ష్యం. జూలియన్ అతని ముఖంలో ప్రశాంతత దివ్యస్థితిని ప్రకటిస్తూ ఉండగా అన్నాడు, మనందరం ఏదో ఒక ప్రత్యేక కారణానికి ఈ భూమి మీదకు వచ్చాము. జోస్యం చెప్తున్నట్లు అన్నాడు. నీ నిజమైన లక్ష్యం ఏమిటో ఆలోచించుకో. ఇతరులకు ఏమి ఇవ్వగలవో తెలుసుకో. నీ జీవితాన్ని వెలిగించుకో. అది నిరంతరాగ్నిహోత్రంలా వెలిగేలా చూసుకో. నేను నీతో పంచుకున్న వ్యూహాలు, సూత్రాలు ఆచరించడం ప్రారంభించు. నువ్వు ఎంత సాధించగలవో అంతా సాధించు. చిట్ట చివరికి నువ్వు కూడా నిర్వాణ స్థితి ఫలాలను రుచి చూడగలుగుతావు. ఈ స్థితి నేను చేరుకున్నట్లు నాకెలా తెలుస్తుంది అని అడిగాను. నీ ప్రవేశానికి కొన్ని సూచనలు వస్తాయి. నీ చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ ఒక పవిత్రతను నువ్వు కనుగొంటావు. వెన్నెల సోనలో దివ్యత్వం, మండే వేసవి ఎండలో నీలాకాశంలోని సౌందర్యం, మల్లెల సుగంధం, అల్లరి పిల్లాడి నవ్వు, అన్నిట్లో దివ్యత్వాన్ని చూడగలుగుతావు. జూలియన్, ఒకటి మాత్రం వాగ్దానం చేయగలను. నువ్వు నాతో గడిపిన సమయం వ్యర్థం కాదు. శివనియోగులు అందించిన జ్ఞానంతో జీవించడం ప్రారంభిస్తాను. నువ్వు నాతో పంచుకున్న విషయాలను వీలైనంత మందితో నేను పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.
ఇవి నా మనసు లోపంలోంచి వస్తున్న మాటలు. ఇదే నా వాగ్దానం. నాలో అనేక రకాల భావాలు ఉప్పిరుగుంటూ ఉండగా అన్నాను. ఆ యోగుల జ్ఞాన సంపన్న వారసత్వాన్ని నీ చుట్టూ ఉన్న వారికి తెలియపరచు. వాళ్ళు దీని నుంచి లాభం పొంది తమ జీవితాలు మెరుగుపరుచుకుంటారు. నువ్వు నీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటావు. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఈ ప్రయాణం కూడా చాలా ఆనందాన్నిస్తుంది. గమ్యంలాగే మార్గం కూడా ఆనందప్రదమైనదే. జూలియన్ మాట్లాడుతూ ఉంటే వింటుండిపోయాను. అతను అన్నాడు, రామన్ యోగి చాలా గొప్ప కథకుడు. కానీ అతను చెప్పిన ఒక కథ అన్నిట్లోకి అపూర్వంగా ఉంటుంది. అది కూడా చెప్పనా అన్నాడు. తప్పకుండా అని సమాధానమిచ్చాను. చాలా ఏళ్ల క్రితం భారతదేశంలో ఒక మహారాజు తన భార్యపై ఉన్న ప్రేమను ప్రకటించుకోవటానికి గొప్ప స్మృతి చిహ్నం నిర్మించాలనుకున్నాడు. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత గొప్ప భవనం, వెన్నెల రాత్రుల్లో మెరిసిపోయే కట్టడం, శతాబ్దాల తరబడి చూపరులను మంత్రముగ్ధులను చేసే నిర్మాణం సృష్టించాలని అనుకున్నాడు. ప్రతిదినం ఒక్కొక్క రాయి పేరుస్తూ పనివారు ఎండలో చెమటలు కక్కుతూ భవనం నిర్మించారు. రోజురోజుకు అది కొత్త కొత్త అందాలతో తయారయ్యింది. చివరికి 22 ఏళ్ల తర్వాత ఒక పాలరాతి భవనం పూర్తయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమైందా అని అడిగాడు. లేదు అన్నాను. తాజ్మహల్ ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం చాలా సాధారణమైంది. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమే. ఏదో ఒక రకంగా మనం అందరం హీరోలమే. అందరిలోనూ అసాధారణాన్ని సాధించడానికి, సంపూర్ణ సంతృప్తి పొందటానికి కావలసిన శక్తి సామర్థ్యాలున్నాయి. కావాల్సిందల్లా ఆ కళల సాఫల్యం వైపుగా అడుగులు వేయటమే. తాజ్మహల్ అనే అద్భుతాన్ని రాయిపై రాయి పేరుస్తూ ఎన్నో రోజులు నిర్మించారు. ఇలాంటి చిన్న చిన్న విజయాన్ని ఘన విజయాలకు దారితీస్తాయి. నేను సూచించిన చిన్న చిన్న మార్పులు క్రమంగా నీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. వాటి నుంచి సానుకూల ఫలితాలు సంభవిస్తాయి. ఈ ఫలితాల వల్ల నీ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పు చోటు చేసుకుంటుంది. ప్రతిదినం నీ జీవితంలో ఆఖరి దినమైనట్లుగా జీవించు. ఈ రోజు నుంచి ఎక్కువ నేర్చుకో, ఎక్కువ నవ్వుకో, నీకు నిజంగా ఇష్టమైన పనులు చెయ్యి. నీ భవిష్యత్తును నువ్వే నిరాకరించుకోకు. ఎందుకంటే నీ వెనుక ఉన్నవి నీ ముందున్నవి కంటే నీ లోపల ఉన్నదే ముఖ్యం. తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా యోగిగా మారిన ఆ కోటీశ్వరుడైన న్యాయవాది జూలియన్ మ్యాంటిన్ నన్ను సోదర ప్రేమతో కౌగిలించుకుని నా గదిలోంచి ఎర్రని ఎండలోకి నడిచి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా కూర్చుని ఆలోచనలో నిమగ్నమయ్యాను. ఈ యోగి నాతో గడిపిన అసాధారణ క్షణాలకు సాక్షిగా అక్కడ ఎదురుగా బల్లపైన ఒకే ఒక వస్తువు ఉంది, అతని ఖాళీ కప్పు. 13వ అధ్యాయం జూలియన్ నేర్చిన జ్ఞానసారం. ప్రతీక, వజ్రాలు. గుణం, ప్రస్తుతాన్ని అనుభవించు. వివేకం, ప్రస్తుతంలో జీవించు. ఆ కానుకను ఆనందించు. విజయం కోసం ఆనందాన్ని త్యాగం చెయ్యకు. ప్రయాణాన్ని ప్రేమించు. ప్రతిరోజు చివరి రోజుగా భావించు. నైపుణ్యాలు, నీ పిల్లల బాల్యాన్ని జీవించు. కృతజ్ఞత ప్రకటించు. నీ భవిష్యత్తును నిర్మించు. ఉల్లేఖనం, మనం అందరం ఏదో ప్రత్యేక కారణం కోసమే జన్మించాం. నీ గతానికి బందీ కాకు. నీ భవిష్యత్తుకు నిర్మాతవు కా. జ్ఞానమయ జీవితానికి 7 కాలాతీత సుగుణాలు. మొదటి సుగుణం, నీ మనసును నియంత్రించటం. ప్రతీక, సుందర ఉద్యానవనం. రెండవ సుగుణం, నీ లక్ష్యాన్ని అనుసరించటం. ప్రతీక, ఎత్తైన లైట్ హౌస్. 3, కైతన్ అభ్యసించటం. ప్రతీక, సుమోయోధుడు. 4, క్రమశిక్షణతో జీవించటం. ప్రతీక, పింక్ వైర్ కేబుల్. 5, కాలాన్ని గౌరవించటం. ప్రతీక, బంగారు స్టాప్ వాచ్. 6, నిస్వార్థ సేవ చేయటం. ప్రతీక, పరిమళించే గులాబీలు. 7, ప్రస్తుతాన్ని ప్రేమించటం. ప్రతీక, వజ్రాలు బాట.